హాయ్ అందరికీ. నేను ఆ రోజు బ్యాంక్ నుంచి ఇంటికొచ్చేసరికి ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఇల్లు ఎందుకో కొంత హడావిడిగా ఉంది. నేను గుమ్మం దగ్గరకు వెళ్ళేటప్పటికి ఆ అమ్మ మాటలు, ఎదురుంటి సుబ్బమ్మత్త మాటలు నా చెవిన పడడంతో లోపల జరుగుతున్న తతంగంపై నాకు ఒక అవగాహన వచ్చింది. దాంతో తల వంచుకుని లోపలికి వెళ్తున్న నన్ను సుబ్బమ్మత్త ఆగమని ఎదురుగా సోఫాలో కూర్చుని ఉన్న వ్యక్తికి నన్ను పరిచయం చేస్తూ, ఇదే మా అమ్మాయి సులోచన అంటూ చెప్పేసరికి ఆ వ్యక్తి పక్కనే కూర్చున్న పెళ్ళిళ్ళ పేరయ్య, అదిగో అమ్మాయిని చూడండి బాబు అనే పాటికి ఆ వ్యక్తి తలెత్తి నా వైపు చూశాడు. నేను ఏమీ మాట్లాడకుండా చేతులెత్తి నమస్కరించి ఒక నిమిషం ఉండి లోపలికి వెళ్ళిపోయాను. నేను లోపలికి వెళ్ళేసరికి గదిలో ఓ పక్కగా కూర్చుని బొమ్మలతో ఆడుకుంటున్న 6 ఏళ్ల నా కూతురు స్వీటీ నన్ను చూసి అమ్మ అంటూ నన్ను చుట్టేసింది. ముద్దుగారే నా కూతుర్ని ప్రేమగా దగ్గరకు తీసుకునేసరికి నా గతమంతా నా కళ్ళ ముందు కదలాడింది. నేను, నాన్న చంద్రశేఖర్, అమ్మ పార్వతి. మాది చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అన్నట్టుగా ఉండేది. చింతలేని కుటుంబం అంటే మాదేదో ధనవంతుల కుటుంబం అనుకునేరు, కానీ కాదు. నాన్న ఒక ప్రైవేట్ కంపెనీలో గుమాస్తాగా పనిచేసేవారు. అమ్మ గృహిణి. ఇంటి పట్టునే ఉండి ఇంటిని, నన్ను, నాన్నగారిని చూసుకోవడమే తన పని. మేమిద్దరం అమ్మకు పంచ ప్రాణాలు. ఊర్లో తాతల నుండి వచ్చిన చిన్న సొంతిల్లు ఉండడం వల్ల వచ్చిన జీతంతో అనవసరపు ఖర్చులు చేయకుండా చాలా జాగ్రత్తగా అమ్మ ఇంటిని నడిపిస్తూ ఉండేది. పెద్దగా ఆస్తులు లేకపోవడం వల్ల వచ్చేది అంతంత మాత్రం ఆదాయము కావడం వల్ల అమ్మా నాన్నలు ముందుగా పుట్టిన నా ఒక్కదాన్నే సంతానంగా చాలు అనుకుని నన్ను ఉన్నంతలో జాగ్రత్తగా పెంచి పెద్ద చేయాలి అనే కొడుకుల కోసం ఎదురు చూడలేదు. చిన్నతనం నుంచి నన్ను ఉన్నంతలో చాలా ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు వాళ్ళు. చిన్నతనం నుంచి నేను చదువులోనే కాకుండా ఆటపాటల్లోనూ చురుకుగా ముందుండేదాన్ని. 10th క్లాస్లో స్కూల్ ఫస్ట్ వచ్చిన నాకు ఇంటర్లో నామమాత్రపు ఫీజుతో కాలేజ్లో అడ్మిషన్ ఇచ్చారు ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ వాళ్ళు. దాంతో మరింత రెట్టించిన ఉత్సాహంతో బోర్డ్ ఎగ్జామ్స్లో కూడా 96%తో మంచి మార్కులు సంపాదించాను. ఇంటర్ తర్వాత డిగ్రీ చదవాలని కలలు కన్నా నాకు ఆ ఆశ అడియాసగానే మిగిలింది. అంతలో చదువుతో పాటు చూడడానికి కూడా అందంగా ఆకర్షణీయంగా ఉండే నేను నచ్చానని చెప్పి పక్క ఊర్లోని ఒక సంపన్న కుటుంబం నుంచి నాకు పెళ్లి సంబంధం రావడంతో నాన్న నాకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటి వరకు అన్ని విషయాల్లోనూ నా మాట ప్రకారం చేసే నాన్న నా పెళ్లి విషయంలో మాత్రం ఎందుకో నేను అప్పుడే పెళ్లి చేసుకోను, ఇంకా చదువుకుంటాను అని ఎంత చెప్పినా నా మాట ఏమాత్రం పట్టించుకోకుండా వచ్చింది చాలా మంచి సంబంధం అని, తలక్రిందులుగా తపస్సు చేసినా అలాంటి సంబంధం మనకు దొరకదని, ఏదో నా అదృష్టం బాగుండి వాళ్ళే వెతుక్కుంటూ వచ్చారని, ఆడపిల్లవి ఇప్పుడు కాకపోయినా మరో 2-3 సంవత్సరాలకైనా పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్లాల్సిందే, అదేదో ఇంత మంచి సంబంధం వచ్చినప్పుడు ఇప్పుడే చేసుకుంటే పోతుంది కదా, నీకు అంతగా చదువుకోవాలనుంటే పెళ్ళయ్యాక చదువుకో అన్నారు నాన్న. నాన్న అన్న చివరి మాట నా మనసుకు కాస్త ఊరట కలిగించింది. అలా నేను ఎంత వద్దన్నా నా మాట వినకుండా పెళ్లి చేయడానికి నిర్ణయించుకున్నారు నాన్న. ఒక సగటు మధ్యతరగతి ఆడపిల్లగా ఆ వయసులో అంతకన్నా నేను మా వాళ్లతో పోరాడలేకపోయాను. ఒక మంచి రోజున పెళ్లి చూపులకు వచ్చారు మగ పెళ్లివారు. నాన్న చెప్పినట్టు అది మంచి సంబంధమే. ఆ అబ్బాయి వాళ్ళు పక్క ఊర్లో పేరు మోసిన ధనవంతులు. బోలెడంత పంట పొలం, పండ్ల తోటలు ఉన్నాయి. వచ్చిన వారి మెడలో మెడ తిరగకుండా బోలెడని బంగారు నగలు ఉన్నాయి. పడవలాంటి ఓ పెద్ద కారులో వచ్చారు వాళ్ళు. నిజానికి మా సంబంధం వారికి ఆర్థిక పరంగా తగినది కాకపోయినా వాళ్ళ అబ్బాయి నన్ను ఎక్కడో చూసి ఇష్టపడ్డాడు అన్న ఒకే ఒక కారణంతో ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు వాళ్ళు. వారికి 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయికి మేనకోడలతోనే పెళ్లి జరిగి వాళ్ళకి 2 మగపిల్లలు. పెద్ద అబ్బాయి ఊర్లోనే తండ్రికి తోడుగా ఉంటూ వ్యవసాయము, తోటలు అవి చూసుకుంటారు. ఇక రెండో అబ్బాయి సుధీర్. ఆయనే నన్ను ఎక్కడో చూసి ఇష్టపడింది. ఆయన టౌన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. పెళ్లివారు రావడంతో అమ్మ నన్ను అలంకరించి తీసుకెళ్లి వాళ్ళ ముందు కూర్చోబెట్టింది. అక్కడ అందరికీ నేను ముందే నచ్చడంతో అందరూ అమ్మాయి బాగుంది కాబట్టే మేము ఇంత దూరం వచ్చాము అన్నారు. నాకు మాత్రం ఏదో తెలియని భయం. తల వంచుకు కూర్చున్నాను. ఎవరిని చూడలేకపోయాను. అంతలో నాకు కాబోయే అత్తగారు నా దగ్గరకు వచ్చి నా చేతిలో పట్టు చీర, బంగారు నెక్లెస్ పెట్టి, ఇంతకీ నీకు మా వాడు నచ్చాడా అని అడిగింది. మౌనంగా మాట్లాడకుండా ఉన్న నాతో, ఒకసారి తలెత్తి చూస్తేనేగా
అబ్బాయి నచ్చాడో లేదో తెలిసేది అంటూ ఆవిడ అనేసరికి నెమ్మదిగా తలెత్తి చూసిన నాకు ఎదురుగా నవ్వుతూ నా వైపే చూస్తున్న సుధీర్ కనిపించాడు. ఒక్క క్షణం ఆయన్ని చూసి నన్ను నేనే మర్చిపోయాను. అబ్బా, ఇంత అందంగా ఉన్నాడు అనుకుని సిగ్గుతో మళ్ళీ తలదించుకున్నాను. నా సిగ్గును గమనించిన అక్కడున్న వారు నా ఇష్టాన్ని తెలుసుకున్నారు. ఆ అమ్మాయి మాకు బాగా నచ్చిందని, ఎలాంటి కట్న కానుకలు వద్దని, పెళ్లి ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటామని అన్నారు. మగపెళ్లి వారు అలా కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదన్నట్టు కాలేజీకి వెళ్ళాలి అనుకున్న నేను ఊహించని విధంగా పెళ్లి చేసుకుని నా చుట్టూ ఉన్న వాళ్ళంతా చెవిలో ఏవేవో చెబుతూ నన్ను గదిలోకి పంపిస్తూ ఆట పట్టిస్తూ ఉంటే పాల గ్లాస్తో భయం కలగలిసిన సిగ్గుతో గదిలోకి వెళ్ళాను. నేను గదిలోకి వెళ్ళేసరికి నా కోసం ఎదురు చూస్తున్న సుధీర్ మొహం ఆనందంతో విచ్చుకుంది. భయంతో నిలబడి ఉన్న నా దగ్గరకు తనే వచ్చి నా భుజంపై చేతులు వేసి నన్ను నడిపించుకుని తీసుకువెళ్ళాడు. మొదట్లో భయపడిన నేను తర్వాత ఆయన మాట్లాడే విధానం, తను ఎంతగా ప్రేమించారో చెప్పేసరికి నాకే తెలియకుండా నా మనసు సుధీర్కి దగ్గరయ్యింది. అదేనేమో పవిత్రమైన పెళ్లి బంధం అంటే. అలా ఇద్దరం ఒకరికొకరి గురించి మనసు విప్పి మాట్లాడుకున్న తర్వాత ఆ రాత్రి మా ఇద్దరి మనసులతో పాటు తనువులు కూడా ముడిపడ్డాయి. అలా ఎంతో మధురంగా మొదలైంది మా వైవాహిక జీవితం. ఆ 3 రాత్రులు 3 మధుర యాత్రలు చేసిన తర్వాత అప్పటి వరకు టౌన్లో తన ఫ్రెండ్స్తో పాటు ఉంటున్న సుధీర్ ఇక నుంచి మేమిద్దరం కలిసి ఉండడానికి ఒక మంచి ఇల్లు చూసి వారం రోజుల్లో వస్తానని నన్ను వదలలేక వదిలి వెళ్ళిన సుధీర్ నా దురదృష్టవశాత్తు తిరిగి 4 రోజులకి జీవం లేకుండా ఇంటికి తిరిగొచ్చాడు. అలా ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు జరిగిన బైక్ యాక్సిడెంట్లో సుధీర్తో పాటు నా నిండు నూరేళ్ల జీవితాన్ని కూడా నేను కోల్పోయాను. అలా పెళ్ళైన వారం రోజుల్లోనే భర్తను కోల్పోయిన నాపై మా అత్తింటి వారు నష్టజాతకురాలుగా ముద్ర వేసి నన్ను నానా మాటలు అని తిట్లు తిట్టి శాపనార్థాలు పెట్టి నాకు ఆ ఇంటికి ఇక ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేశారు. అలా 3 నెలల ముచ్చటగా మిగిలిపోయింది నా వైవాహిక జీవితం. అలా నిండు నూరేళ్ల జీవితాన్ని కోల్పోయి పుట్టింటికి చేరిన నేను నిద్రాహారాలు మాని ఏడుస్తూనే ఉన్నాను. నన్ను నా పరిస్థితిని చూసి అమ్మా నాన్నలు కూడా తల్లడిల్లిపోయారు. అప్పటి వరకు గొప్పింటి సంబంధం కుదిరిందని నన్ను ఎంతో అదృష్టవంతురాలు అన్న ఇరుగు పొరుగు వారు కూడా అప్పటి నుంచి నన్ను నష్టజాతకురాలు అన్న మాటలు అమ్మా నాన్నల చెవిని దాటిపోలేదు. నాకు పెళ్ళి వద్దు, చదువుకుంటాను నాన్న అన్నా నా మాట కాదని ఈ పెళ్ళి తనే చేశానని నాన్న తనలో తనే ఎంతో కుమిలిపోయారు. అలా ఓ 2 నెలలు గడిచేసరికి సుధీర్ రూపం నాలో ప్రాణం పోసుకుంటున్న విషయం తెలిసిందే. అప్పటి వరకు గమ్యం లేకుండా ఉన్న నా జీవితానికి ఓ గమ్యం దొరికినట్టు అనిపించింది. నా కడుపులో ప్రాణం పోసుకుంటున్న బిడ్డ కోసం అయినా నేను బ్రతకాలి, నా బిడ్డను బ్రతికించుకోవాలి, జీవితంలో ఏదో సాధించాలి అనుకున్నాను నేను. ఆ సమయంలో అమ్మా నాన్నలు కూడా నాకు తోడుగా నిలబడ్డారు. పెళ్లి పేరుతో చదువుని నాకు దూరం చేసిన నాన్నే నేను ప్రైవేట్గా డిగ్రీ చదవడానికి కాలేజ్ అప్లికేషన్ బుక్స్ తెచ్చి నా ముందు పెట్టారు. అలా నా బిడ్డకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలనే కోరికతో నా చదువును తిరిగి ప్రారంభించాను నేను. నెలలు నిండిన తర్వాత బంగారు బొమ్మ లాంటి పాప నా ఒడిలోకి వచ్చింది. పాప ఆలనా పాలన అమ్మ చూసుకోవడంతో నేను చదువుపై దృష్టి పెట్టి డిగ్రీని మంచి మార్కులతో పూర్తి చేసి ఆ తర్వాత జరిగిన పోటీ పరీక్షల్లో మంచి బ్యాంక్ జాబ్ను సాధించాను. అలా కష్టాలకు ఎదురీది రోజులు గడుపుతున్నాను. జాబ్ కారణంగా నాకు మంచి ఆదాయం రావడంతో ఆర్థిక పరంగా నా కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు లేవు. నా జాబ్ నేను చేసుకుంటూ నా పాపని చూసుకుంటూ రోజులు గడిపిస్తున్నాను. కానీ అమ్మా నాన్నలు మాత్రం పైకి నవ్వుతున్నా నా జీవితం మూడువారిపోయింది అనే బాధ వాళ్ళను వదలటం లేదు. ముఖ్యంగా నాన్నగారు. ఆయన తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్లే నా జీవితం ఇలా అయ్యిందని తనలో తనే ఎంతో కుమిలిపోయేవారు. అలా ఉండగా ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఎలాగైనా సరే నాకు మళ్ళీ పెళ్లి చేసి నేను ఆనందంగా ఉండి చూడాలని ఆయన కోరిక. ఆయన ఎంత చెప్పినా మళ్ళీ పెళ్ళికి నేను ఒప్పుకోలేదు. కానీ ఓ రోజు చివరి క్షణాల్లో ఉన్న నాన్న నాతో మళ్ళీ పెళ్లి చేసుకుంటానని ఒట్టు వేయించుకుని ఆయన తుదిశ్వాస విడిచారు. అలా నాన్నగారు పోయిన కొన్ని నెలల నుంచి మళ్ళీ అమ్మ నా రెండో పెళ్లి గురించి ప్రయత్నాలు మొదలుపెట్టింది. నేను కాదన్నా
ఉన్న నేను కూడా రేపో మాపో గుట్టుక్కుమంటే నీకు నీ బిడ్డకు దిక్కెవరే? ఒంటరిగా ఉన్న ఆడదాన్ని ఈ సమాజం బ్రతకనివ్వదు అంటూ మొదలుపెట్టింది. నాన్నగారు ఉన్నప్పుడే పెళ్ళిళ్ళ పేరయ్య అయిన తన స్నేహితునితో చెప్పి ఉంచడంతో అమ్మ చెప్పిన వెంటనే ఆయన ఈ సంబంధం తీసుకొచ్చారు. బయట కూర్చున్న వ్యక్తి ఆయనే. పేరు సురేష్. గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నారట. ఆయనకు కూడా ఇంతకుముందే పెళ్ళయి దాదాపు నెలల తేడాతో స్వీటీ వయసున్న అమ్మాయి ఆయనకు ఉందట. 6 నెలల క్రితం ఆయన మొదటి భార్య గుండెపోటుతో మరణించడంతో ఆయన మళ్ళీ పెళ్లి కోసం చూస్తున్నారని నిన్ననే అమ్మ నాతో చెప్పింది అని అనుకునేంతలో స్వీటీ అమ్మ అని పిలవడంతో నేను మళ్ళీ ఈ లోకంలోకి వచ్చాను. నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ వచ్చిన వ్యక్తి నన్ను భారీగా స్వీకరిస్తాడేమో కానీ నా బిడ్డను నన్నే నమ్ముకున్న నా తల్లిని ఎలా స్వీకరిస్తాడో అనే ఆలోచన నా మనసును తొలిచేస్తుంది. ఆ సందేహాన్ని నేను అమ్మ ముందు పెట్టినప్పుడు నీ కూతురు ఆలన పాలన నేను చూసుకుంటాను, నువ్వు మా ఇద్దరి గురించి ఆలోచించొద్దు, అబ్బాయికి నువ్వు నచ్చావు, అంతా బాగుంది, పేరయ్య గారు మీ నాన్నగారి స్నేహితుడు కావడం వల్ల మంచి సంబంధమే తీసుకొచ్చారు, మరో వారం రోజుల్లో నీ పెళ్ళి అని చెప్పింది. నా పెళ్ళి అనుకోగానే అమ్మ స్వీటీని నాకు దూరంగా ఉంచుతూ తనకు దగ్గర చేసుకోవడం మొదలుపెట్టింది. ఒకరోజు స్వీటీ వాడిపోయిన మొహంతో నా దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వు వేరే చోటికి వెళ్ళిపోతావా, నాతో అమ్మమ్మతో ఉండవా అని అడిగేసరికి నాకు దుఃఖం పొంగుకొచ్చింది. స్వీటీని పట్టుకుని ఒకటే ఏడుపు. అప్పుడు నా నిస్సహాయ పరిస్థితికి నా మీద నాకే కోపం వచ్చింది. అలా వారం రోజుల తర్వాత చాలా సాధారణంగా నాకు సురేష్కి గుడిలో పెళ్లి జరిగింది. ఆ రోజు సురేష్తో పాటు ఆయన కూతురు ప్రియ కూడా ఇంటికొచ్చింది. పెద్దవాళ్ల పెళ్ళి పిల్లలు చూడకూడదు అని పిల్లలిద్దరినీ ఎదురుండి సుబ్బమ్మ అత్తకు అప్పచెప్పి వెళ్ళాము. పాప చూడడానికి ముద్దుగా ఉంది. రాగానే ఆమెను ఎత్తుకుని నీ పేరేంటి అని అడిగాను నేను. ప్రియా అంటూ సమాధానం చెప్పింది. ఇంచుమించుగా నెలల తేడాతో ప్రియా స్వీటీలు ఒకే వయసు వారు కావడంతో ఇద్దరు చాలా తొందరగా కలిసిపోయి ఆటల్లో పడిపోయారు. ఆ రోజు మా పెళ్ళైతే జరిగింది కానీ ఆయనకు నాకు మధ్య పెద్దగా మాటలు లేవు. ఆ రోజు సాయంత్రం మా ప్రయాణం. అమ్మను కాకపోయినా కనీసం పాపనైనా నాతో పాటు తీసుకొస్తాను అని నేను ఆయన్ని అడగాలనుకున్నా అమ్మ నా మాట పడనివ్వలేదు. చివరకు సాయంత్రం బయలుదేరే సమయానికి ఆయన బుక్ చేసిన క్యాబ్ వచ్చి గుమ్మల్లో ఆగింది. ఆయన ప్రియ కారు ఎక్కారు. నేను నా సూట్ కేసుతో బరువైన గుండెతో కారు ఎక్కబోతూ ఉంటే ఆయన నన్ను ఆపి, అదేంటి స్వీటీ అత్తయ్య ఇంకా అలాగే ఉన్నారు, వాళ్ళ లగేజ్ ఏది, వాళ్ళు మనతో రారా అని గట్టిగా అడిగారు. ఆయన మాటకు నాకు ఏం అర్థం కాక అలాగే కొయ్యబారి ఉండిపోయాను. అంతలో అమ్మ కల్పించుకుని, మీతో పాటు మేమెందుకు బాబు, స్వీటీ నేను ఇక్కడే ఉంటాం, మీరు వెళ్ళి రండి అంది. అమ్మ మాటకు సురేష్, ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు, ఈ వయసులో పాప తల్లికి దూరంగా ఉండగలదా అసలు, మీరు మాత్రం ఈ వయసులో ఒంటరిగా ఉండగలరా, మాకు మాత్రం మీరు తప్ప ఎవరున్నారు, మా ఇంటికి పెద్ద దిక్కుగా మీరు మాతో పాటు రావాల్సిందే అంటూ ఆయన గట్టిగా చెప్పడంతో అమ్మ ఆయన మాట కాదనలేకపోయింది. అలా అందరం కలిసి కారులో బయలుదేరాం. నిజం చెప్తున్నాను, ఆ క్షణం ఆయన నా కంటికి దేవుడిలాగా కనిపించారు. రాత్రికి అందరం కలిసి ఇంటికి చేరాం. నెమ్మదిగా మా మధ్య మాటలు మొదలయ్యాయి. ఇద్దరం ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకున్నాం. ఆయన ప్రియతో పాటు స్వీటీని కూడా సమానంగా చూస్తున్నారు. నాకు అమ్మకు కూడా ప్రియ బాగా దగ్గరైంది. అది అలా చాలా తక్కువ సమయంలోనే మా అందరి మధ్య ఎలాంటి తేడాలు లేకుండా అందరం ఒకటిగా కలిసిపోయాం. భర్త పిల్లలతో సంతోషంగా ఉన్న నా కాపురాన్ని చూసి అమ్మ మురిసిపోయింది. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.